ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థిగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంకామ్ చేస్తూనే ఎల్ఎల్బిలో అడ్మిషన్ తీసుకున్న తర్వాత యూపీఎస్సికి ప్రిపేర్ అవ్వడం జరిగింది. 2005 2006లో యూపీఎస్సి మెయిన్స్ కూడా రాయడం జరిగింది. అదేవిధంగా 2007లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఉద్యోగంలో ఎక్సైజ్ డిఎస్పిగా నేను ఎంపిక కావడం జరిగింది. ఎక్సైజ్ డిఎస్పిగా కడప, కర్నూలు, రాయలసీమ ప్రాంతంలో కొన్ని సంవత్సరాలు, అదేవిధంగా ఈ ఆంధ్ర, కాకినాడ, ఏలూరు, గుంటూరు, కృష్ణా, ఒంగోలు జిల్లాల్లో కొన్ని సంవత్సరాలు, దాదాపు 2007లో గ్రూప్ 1కి ఎంపిక అయిన తర్వాత నా 10 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకునేటటువంటి దీంట్లో దాదాపు 8 సంవత్సరాలు నేను ఆంధ్రాలో పనిచేయడం జరిగింది. ఆంధ్రాలో పనిచేస్తున్నటువంటి సమయంలో కొంతమంది తెలంగాణ గ్రూప్ 1 అధికారులందరూ వాళ్ళకు ఆంధ్రాలో అప్పుడే తెలంగాణ ఉద్యమము ప్రారంభించి కొంత ముందుకు జరుగుతున్నటువంటి సందర్భంలో కొంతమంది అధికారులు, కొంతమంది మేధావులందరూ కూడా వీళ్ళందరూ మనం ఒక తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉన్నాం కదా, అందరం ఒక అసోసియేషన్ పెట్టాలి, అసోసియేషన్ పెట్టి తెలంగాణ ఉద్యమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు చేయాలి అనేటటువంటి సంకల్పంతో 2007లో తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నాను. సో ఆ సమయంలో తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘం తరపున మాకు చేతనైన సహాయకారులు అందించాం. ఉద్యమంలో కూడా పాత్ర ఎంతో కొంత బియ్యపు గింజంత పాత్ర తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ యొక్క కాంట్రిబ్యూషన్ ఉండడం అనేటటువంటిది ఈరోజు నిజంగా వెంకటేష్ నేత అనేటటువంటి వ్యక్తికి ఒక తృప్తినిచ్చింది సో దాంట్లో భాగంగానే అక్కడి నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆంధ్రాలో పనిచేస్తున్నటువంటి డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి నేను తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి సందర్భంలో నేను మహబూబ్ నగర్ డిప్యూటీ కమిషనర్గా చేశాను. టాస్క్ ఫోర్స్లో డిప్యూటీ కమిషనర్గా చేస్తున్నటువంటి సమయంలో అప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి డ్రగ్ కేసు ఒక డిప్యూటీ కమిషనర్గా, టాస్క్ ఫోర్స్లో ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్గా అది ఎదుర్కోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అప్పుడు మా యొక్క డైరెక్టర్ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ గారు ఉండేవారు. వారి యొక్క డైరెక్షన్లో దాదాపు నేను ఒక లాలో పిహెచ్డి హోల్డర్గా చట్టంపై నియమ నిబంధనలపై అవగాహన ఉండడం వల్ల ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేసేటటువంటి అవకాశం కూడా నాకు వచ్చింది. ఆ సమయంలో ఆ కేసులో కొంతమంది ఎవరైతే ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పేసి ఎఫ్ఐఆర్లో ఉన్నారో, ఏది ఇప్పుడు పూరి జగన్నాథ్, చార్మి, రవితేజ అది సినీ ఆ కేసులోనే గురించే మాట్లాడుతున్నాం. అంటే మేము ఎక్సైజ్లో డిప్యూటీ కమిషనర్ అని అంటే డ్రగ్ కేసులతో పాటు, స్పిరిట్ కేసులతో పాటు ప్రభుత్వ ఆదాయం వచ్చేటటువంటి మార్గాలు కూడా చూసేటటువంటి బాధ్యత మాది. అందుకే దీన్ని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటారు. సో 2007లో ఎక్సైజ్ డిఎస్పిగా ఎంపికైన తర్వాత నా రాజీనామా కంటే ముందు జరిగినటువంటి అంశాలు, నేను అధికారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నప్పుడు సాధించినటువంటి విజయాలుగా కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ డ్రగ్ కేసులో కూడా కీలకంగా వ్యవహరించడం జరిగింది. కొంతమంది సినీ ప్రముఖులను ఇంట్రాగేట్ అనడం కంటే క్వశ్చన్స్ రూపంలో వాళ్ళ దగ్గర సమాచారాన్ని రాబట్టడం కోసం దాదాపు చార్మి, పూరి జగన్నాథ్, రవితేజ లాంటి వాళ్ళని కూడా మేము ప్రశ్నించడం జరిగింది ఆ సమయంలో. ఏదైతే ఈ గ్రూప్ 1 అధికారిగా 2007లో ఎంపికైన తర్వాత గుంటూరులో పనిచేస్తున్నటువంటి సమయంలో చాలామంది ఎన్జిఓస్, ఈ సామాజిక కార్యక్రమాలు చేసేటటువంటి ఎన్జిఓస్ మమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలిచేవారు. చీఫ్ గెస్ట్గా పిలిచినప్పుడు మాకు అనిపించేది, ఈరోజు సమాజం మాకు హోదా ఇచ్చింది, డబ్బు ఇచ్చింది, గౌరవం ఇచ్చింది కాబట్టి అంబేద్కర్ ఆలోచన విధానంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆ గ్రూప్ 1 ఆఫీసర్గా చేస్తున్నటువంటి సమయంలో చీఫ్ గెస్ట్ వెళ్ళడం వల్ల మేము కూడా ఈ సమాజానికి తిరిగి ఇవ్వాలి, పే బ్యాక్ టు ద సొసైటీ అనేటటువంటి సిద్ధాంతం ప్రకారం
2007లోనే డాక్టర్ బివి నేత భరోసా ఫౌండేషన్ అనేటటువంటి ఎన్జిఓని పెట్టడం జరిగింది. ఓకే. ఈ ఎన్జిఓ అప్పటికి ఉద్యోగానికి రాజీనామా చేస్తారా మీరు? లేదు, 2007 నుండి 2018 గురించి మాట్లాడుతున్నాను. ఓకే 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 ఓకే. 2007 నుండి 2018 గురించి మాట్లాడుతున్నాను. ఆ సమయంలో ఐఏఎస్ అధికారులు మిత్రులు, ఐపీఎస్ అధికారులు, ఐఆర్ఎస్ అధికారులు మేమందరం కలిసికట్టుగా ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి తీసుకోకుండా మా జీతాల నుండి ఒక కార్యక్రమం చేసేటప్పుడు అందరం కాంట్రిబ్యూట్ చేసేసుకొని గ్రూప్ 1 గ్రూప్ 2 పోటీ పరీక్షలపై అవగాహన సదస్సులని అటు నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో, మహబూబ్ నగర్ గవర్నమెంట్ కాలేజెస్లో, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, వరంగల్, నిర్మల్, ఎక్కడైతే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలు ఉన్నాయో ఆ విద్యార్థులను ఒక మార్గనిర్దేశకం చేయడానికి, ఆ విద్యార్థులకు ఒక ప్రేరణ ఇవ్వడానికి, ఆ విద్యార్థులకు ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచుకునేటటువంటి విధంగా మేము ఎన్నో మోటివేషనల్ క్లాసెస్, అవేర్నెస్ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది. ఓకే. దీంట్లో భాగంగానే ఈ గవర్నమెంట్ కాలేజెస్లో ఎస్ఐకి సంబంధించినటువంటి మెటీరియల్ పెట్టేవాళ్ళం లైబ్రరీలో, ఐఏఎస్కి సంబంధించి ప్రిలిమినరీకి సంబంధించినటువంటి మెటీరియల్ పెట్టేవాళ్ళం మా ట్రస్ట్ ద్వారా. ఎప్పుడైతే ప్రత్యక్షంగా ఒక 5,000 మంది 6,000 మంది విద్యార్థులను ఒక చోట చేర్చి ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఐఏఎస్ ఎట్లా అయినాడు, ఆ ఐఏఎస్ని వాళ్ళకు మోటివేషన్కి పిలిచేవాడిని. ఓకే. ఒక రైతు బిడ్డ ఐపీఎస్ ఎట్లా అయినాడు, ఒక దళిత బిడ్డ ఒక పాకి పని చేసి, ఒక అటెండర్ పని చేసి, అలా ఆ ఇంట్లో కొడుకు కూతురు ఒక ఐఆర్ఎస్ అయినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఆ పేద బిడ్డలకు ప్రభుత్వ కళాశాలల్లో చదివేటటువంటి పేద విద్యార్థులను ధైర్యం నింపి వాళ్ళ లక్ష్యం వైపు పరిగెత్తేటటువంటి విధానంలో ఈ ప్రేరణ కలిగి వాళ్ళు ఏదో సాధిస్తారు అనేటటువంటి నమ్మకంతో ఆ రోజు ఒక ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు మీరు ఎన్జిఓ. దీంతో పాటు కొన్ని మెడికల్ క్యాంపులు కూడా మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు గ్రామాలలో నిరక్షరాస్యతతో ఉన్నాడు, పేదరికంలో ఉన్నారు, పరిజ్ఞానం తక్కువ ఉంది, వాళ్ళ కాళ్ళు నొప్పి వచ్చినా, కంటి నొప్పి వచ్చినా, పంటి నొప్పి వచ్చినా ఏదో ఆర్ఎంపీ దగ్గర పోయి గోళీలు వేసుకుని గడిపేటటువంటి పరిస్థితి మనం గ్రామాల్లో చూస్తున్నాం. కాబట్టి కనీసం ఒక 4 నెలలకు, ఒక 5 నెలలకు ఒక కంటికి సంబంధించినటువంటి మెడికల్ క్యాంప్, ఇంకో 5 నెలల తర్వాత శరీరానికి టోటల్ బాడీ చెకప్కు సంబంధించినటువంటి మెడికల్ క్యాంప్ పెట్టి అక్కడ నుండి చిన్న చిన్న సమస్యలు ఉంటేనేమో అక్కడ డాక్టర్లకు చెప్పేవాళ్ళం. ఒకవేళ పెద్ద సమస్యలు ఉంటే మా టీంలో గ్రూప్ 1 అధికారులు, ఆ తర్వాత ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు మేమందరం కలిసికట్టుగా ఇది చేశాము. కాబట్టి ఉస్మానియా మెడికల్ సూపరింటెండెంట్తో మాట్లాడే వాళ్ళం, ఆ పేషెంట్ని అక్కడికి పంపించే వాళ్ళం, గాంధీ మెడికల్ కాలేజీకి పంపించేటటువంటి వాళ్ళం. ఈ రకంగా సర్వీస్లో దాదాపు 10 సంవత్సరాలు నేను పనిచేయడం జరిగింది. ఓకేనా. మీ సామాజిక కార్యక్రమాలు వ్యక్తిగతంగా సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తపంతో మీరు చేశారు, ఎన్జిఓస్ ద్వారా. ఓకే. మీరు పుట్టినప్పటికీ మీ యొక్క కుటుంబంలో మీరు బై బర్త్ ఎడ్యుకేటెడా, ఎకనామికల్గా ఉన్న వాళ్ళైనా, ఎలా ఇంతవరకు మీ ప్రయాణాన్ని కొనసాగించగలిగారు? నాన్నగారు ఒక వ్యవసాయ రైతు, పేద కుటుంబంలో నుండే వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. మధ్యతరగతి కాదు, ఏవో మధ్యతరగతి కాదు. ఆయన ఆ రోజుల్లోనే ఆదిలాబాద్ జిల్లాలో మీకు తెలిసినటువంటి పరిస్థితి, ప్రత్యేకించి జన్నారం మండలంలో అప్పటికే గడీల పాలనను ఎదిరించి అభ్యుదయ పావాలతో మార్క్సిజం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సందర్భం. నాన్నగారు కమ్యూనిస్టు భావజాలంతో ఉండేటటువంటి వ్యక్తి. సో నేను కూడా ఒక కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా చదువుకున్నాను. నాన్నగారు చేసిన పని ఏంటంటే బాగా చదివించాడు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివినప్పటికీ 10th వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివాము. ఆ తరువాత ఏపీఆర్జేసి, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ అని చెప్పి ఆ రోజుల్లో చైతన్య నారాయణ రానప్పుడు చైతన్య నారాయణను తలదన్నేటటువంటి విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ర్యాంకులన్నీ ఈ రెసిడెన్షియల్ కాలేజెస్కే వచ్చేవి. ఓకే. అట్లా నాకు సీటు నాగార్జున సాగర్ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ కాలేజీలో వచ్చింది. కానీ అక్కడ ఒక హోమ్ సిక్ వల్ల అక్కడ 3 నెలలు ఉన్నాను. ఆ తర్వాత అక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఊట్నూరుకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఓకే. అది నా లైఫ్ని ఒక మలుపు తిప్పింది.
అట్లా నేను ఇంటర్మీడియట్ సిఈసిలో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంక్ సాధించాను. 6వ ర్యాంక్ సాధించడం వల్ల నిజాం కాలేజీలో బీకాంలో 1994లో ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ నేమ్ వచ్చింది. ఈ ప్రయాణం, మీ విద్యాభ్యాసం, మీ నేపథ్యం, మీ సామాజిక కార్యక్రమాలు ఇంతవరకు ఒక ఎత్తు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది? మీ ప్రత్యక్ష రాజకీయాలు రావడానికి మీకు సహకరించింది, మీకు స్ఫూర్తినిచ్చింది ఎవరు? అంటే వాస్తవంగా కూడా రాజకీయాల్లో నేను ప్రణాళికబద్ధంగా రాలేదు. హ్మ్. అది సామాజిక పరిస్థితుల దైవ నిర్ణయం అని ఖచ్చితంగా చెప్పడానికి లేదు. కానీ హ్మ్. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థి నాయకుడిగా నేను అక్కడ కొన్ని సమస్యలను చూశాను. హ్మ్. ఆ తర్వాత ఒక గ్రూప్ 1 అధికారిగా ప్రజల యొక్క సమస్యలను ప్రత్యక్షంగా చూడడం, అటు ప్రజలకి ప్రభుత్వానికి ఒక మధ్యవర్తిగా అధికారిగా ఉండడం వల్ల, వారధిగా ఉండడం వల్ల ఒక ప్రభుత్వ ఉద్యోగిగా అధికారిగా ప్రజలకు సేవ చేసుకునేటటువంటి అవకాశం చాలా పరిమితంగా ఉంటుంది. కాబట్టి నేను ఒక గ్రూప్ 1 అధికారిగా ఉన్నాను. ఈ సమాజానికి నేను ఏ రకంగా మేలు చేయాలి, అభ్యుదయ భావాలతో ఉన్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా చేసినటువంటి అనుభవం ఉంది. పరిపాలనలో గ్రూప్ 1 అధికారిగా చేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి దాంతోపాటు నేను ఈ సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు నాకు తెలియకుండానే ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలలో నా పేరు కొంచెం తెరపైకి వచ్చింది. కాబట్టి ఈ సందర్భంలో అప్పుడు నన్ను స్వామి గౌడ్ గారు అని చెప్పేసి టీఎన్జిఓస్ నాయకుడు ఉన్నారు. నేను తెలంగాణ ఉద్యమం నడుస్తున్న పనిచేశాడు. చాలా అత్యంత సన్నిహితుడు, ఒక రకంగా మార్గనిర్దేశకుడుగా కూడా చెప్పుకోవచ్చు. సో ఈ సందర్భంలో నేను గ్రూప్ 1 అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉండడం, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా చేసినటువంటి అనుభవం ఉండడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం వల్ల నాకు తెలియకుండానే పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు నాతో కొంచెం సాన్నిహిత్యంగా ఉండడము, వాళ్ళతో పరిచయాలు పెరగడము, తెలంగాణ జేఏసీలో నేను కూడా భాగస్వాముడు అవ్వడం వల్ల ఇలాంటి వ్యక్తి, చదువుకున్నటువంటి వ్యక్తి, సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో వస్తే బాగుంటుంది అని చెప్పేసేసి పార్టీల నుండే నాకు ఆహ్వానం రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుండి ఆహ్వానం వచ్చింది, టిఆర్ఎస్ పార్టీ నుండి ఆహ్వానం వచ్చింది. కానీ అప్పటికే 2014కి నా కుటుంబము, నేను దాదాపు 2007 గ్రూప్ 1, అదొక 3 సంవత్సరాలు, ఇదొక 4 సంవత్సరాలు ట్రైనింగ్, 3 సంవత్సరాలు అయిపోతుంది. అంటే 5 సంవత్సరాల ఉద్యోగం మాత్రమే చేసి ఉన్నాను. కాబట్టి అప్పుడు నాకు ధైర్యం సరిపోలేదు. కాబట్టి 2018లో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ 2018లో నేను అప్పటికి 11 సంవత్సరాల సర్వీస్ మాత్రమే పూర్తి చేశాను. నేను చేయాల్సినటువంటి సర్వీసు ఇంకొక 19 సంవత్సరాలు ఉండింది. అంటే దాదాపు నేను రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే 12 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి కమిషనర్గా, అడిషనల్ కమిషనర్గా ఉండేవాడిని. నాకు తృప్తినివ్వలేదు. కాబట్టి అంబేద్కర్ ఆలోచన విధానమైనటువంటి పే బ్యాక్ టు ద సొసైటీ అనే సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా 19 సంవత్సరాల సర్వీస్ మిగిలి ఉండగానే రాజీనామా చేసి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంపీగా అడుగుపెట్టారు లోక్సభలో. ఎంపీగా అడుగుపెట్టిన తర్వాత మీరు చేసిన అభివృద్ధి లేదా మీరు చేసిన సంక్షేమం అంటే ఏంటి చెప్తారు మీరు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి? నేను పార్లమెంట్ సభ్యుడిగా 2019, 2024 సమయంలో పెద్దపల్లి లోక్సభ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో దాదాపు 2 సంవత్సరాలు కరోనాతో సతమతమైనటువంటి సమయం. అది చాలా భయంకరమైనటువంటి సమయం. అంటే ఫస్ట్ ఫేజ్ కంటే సెకండ్ ఫేజ్ ప్రాణంతో బతికితే చాలు అని ప్రజలందరూ కూడా భయాందోళనలకు గురైనటువంటి సందర్భం. ఆ సమయంలో నేను పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా ఎంపీ ల్యాడ్స్ ఎవ్వరు ఇవ్వలేదు. నా ట్రస్ట్ ద్వారా నా స్నేహితులు ఎవరెవరైతే కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారో, ఉద్యోగులు ఉన్నారో, ఐఏఎస్ అధికారులు ఉన్నారో, ఆఫీసర్స్ ఉన్నారో, వీళ్ళందరి ద్వారా
ప్రతి ఇంటికి వ్యక్తిగతంగా నేను భోజనం పెట్టించాను. ఉమ్, ఇది గొప్ప అని చెప్పట్లేదు, ఉమ్, ఎందుకంటే ఆ సమయంలో జనాలలోకి వెళ్ళడానికే భయపడుతున్నటువంటి సందర్భం. ఉమ్, కానీ నేను పెద్దపల్లి ఎంపీగా ఆ ప్రాంతంలో ఉండి ఆ ప్రాంతంలో ప్రజలను ప్రత్యేకించి పేదవాళ్ళని కాపాడుకోవడంలో ఒక తృప్తి ఉంది. రెండవది, ఉమ్, వెంటిలేటర్స్ లేక అంబులెన్స్ దొరకక చనిపోయినటువంటి పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్, అది నన్ను చాలా బాధ పెట్టింది. ఉమ్, ఆ సమయంలో ప్రత్యేకించి నేను కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మెప్పించి కొంత ఎంపీ ల్యాండ్స్ తెచ్చుకోవడం జరిగింది. ఉమ్, దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎంపీ చేయని విధంగా, ఉమ్, ఏ ఎంపీ ఇవ్వని విధంగా దాదాపు ఒక్కొక్క జిల్లా హాస్పిటల్స్, పెద్దపల్లి జిల్లా హాస్పిటల్స్కి 70 లక్షలు పెట్టి ఒక పెద్ద ఉమ్, అంబులెన్స్లో ఆక్సిజన్ సిలిండర్, వెంటిలేటర్. అంటే ఏంటి, నా పేద బిడ్డలు, పేద వర్గానికి సంబంధించినటువంటి పేదవాళ్ళు గాంధీ ఆసుపత్రికి, ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళే మధ్య మార్గంలోనే చనిపోతున్నారు కరోనాతో. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఒక వెంటిలేటరు ఉంటే, ఒక ఆక్సిజన్ సిలిండర్ ఉంటే వాళ్ళు గాంధీ హాస్పిటల్కి వచ్చి, ఉస్మానియా హాస్పిటల్కి వచ్చి వాళ్ళ ప్రాణాన్ని రక్షించుకునేటటువంటి అవకాశం ఉంటుందని రాష్ట్రంలో ఎవ్వరు ఇవ్వని విధంగా 70 లక్షలు పెట్టి మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి ఒక అంబులెన్సు, పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి ఇంకో అంబులెన్సు, 2 అంబులెన్స్ ఇచ్చినాను. ఆ తృప్తి నాకు మిగిలింది. మూడవ అంశం, ఉమ్, కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నటువంటి సమయం అది. ఆ సమయంలో మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయం, ఉమ్, ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం, ఉమ్, ఈ కేంద్రీయ విద్యాలయం మంచిర్యాల జిల్లాలో రావడానికి నేను కీలక పాత్ర పోషించానని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. అది నాకు సంతృప్తినిచ్చింది. ఉమ్, ఎంతో మంది దానికి అడ్డం పడ్డారు, ఉమ్, చాలామంది రాజకీయ శక్తులు అడ్డం పడ్డాయి. అయినా సరే నేను కేంద్ర ప్రభుత్వంతో, మంత్రులతో, తర్వాత కార్యదర్శులతో, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ వాళ్ళతో, వీళ్ళందరితో మాట్లాడి అక్కడ ల్యాండ్ చూసాం. రాత్రికి రాత్రి 2 రోజులలో ల్యాండ్ చూసాం. శాంక్షన్ ఫండ్ అయిపోయినాయి. ఈరోజు ఎంతో వందల మంది పేద విద్యార్థులు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయంలో విద్యను అభ్యసిస్తున్నారు. అది నాకు తృప్తినిచ్చింది. ఉమ్, 4వ అంశం, సింగరేణి చరిత్రలో, ఉమ్, ఇది రికార్డెడ్గా చెప్తున్నాను, సింగరేణి చరిత్రలో వాస్తవంగా కూడా సింగరేణి కార్మికులు ప్రొద్దున బాయిలో దిగితే రాత్రి తిరిగి వస్తారో లేదో అనేటటువంటిది గ్యారంటీ లేదు. అవును. అందుకే ఈ దేశాన్ని కాపలా కాస్తున్నటువంటి సైనికులు ఎంత ముఖ్యమో, ఈ దేశానికి వెలుగునిచ్చేటటువంటి సింగరేణి కార్మికులు కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఆ సింగరేణి కుటుంబాల సంక్షేమం కోసం ఉమ్, ఏ ఎంపీ కూడా 132 సంవత్సరాలలో ఒక రివ్యూ పెట్టి వాళ్ళ సర్వీస్ మ్యాటర్స్ని పరిష్కరించలేదు. ఉమ్, నేను ఎంపీగా కన్సల్టేటివ్ కమిటీ మైన్స్ మెంబర్గా అటు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మైన్స్కి సంబంధించినటువంటి అధికారులతోటి రివ్యూ చేసి సింగరేణి కార్మికుల సమస్యలను సాధ్యమైన నా పరిధిలో ఉన్నవి పరిష్కరించగలిగాను. అదేవిధంగా ఈ పెద్దపల్లి జిల్లా సింగరేణి అధికారులతోటి మీటింగ్ పెట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి, ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మికుల సంక్షేమాన్ని నేను కొంతవరకు పరిష్కరించాను. ఎండి గారితో రివ్యూ పెట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరగాలి అని చెప్పి అన్న తర్వాత మిగతా ఎంపీలు కూడా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమం మీద సమీక్ష చేసి వాళ్ళ సంక్షేమానికి పాటుపడ్డారు. ఉమ్, 6వ విషయం, ఎన్టీపీసీలో ఉమ్, దాదాపు ఒక 4,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటారు. ఉమ్, ఆ కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో 90% ఉద్యోగులు ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉంటారు. ఉమ్, 30 సంవత్సరాలుగా వాళ్ళకు ఒక స్కేలు లేదు, ఒక జీతం లేదు, ఒక ప్రమోషన్ లేదు. 30 సంవత్సరాలు పెండింగ్ ఉన్నటువంటి 4,000 కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ కాంట్రాక్టు కార్మికుల సమస్యను పరిష్కరించడంలో అందరిని ఒప్పించాను. కాంగ్రెస్ వాళ్ళని ఒప్పించాను, బీజేపీ వాళ్ళని ఒప్పించాను. అది సామాజిక సమస్య.
పేదవాళ్ళ సమస్య, కార్మికుల సమస్య. కాబట్టి 30 సంవత్సరాలు పెండింగ్ ఉన్నటువంటి ఎన్టీపీసీలో కార్మికుల సమస్యను కూడా నేను పరిష్కరించాను. కాబట్టి ఇవన్నీ కూడా నాకు తృప్తినిచ్చాయని చెప్పేసేసి చాలా అంటే అప్పుడప్పుడు ఒక పార్లమెంటు సభ్యులుగా మీరు చేసిన పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవి. అంతేనా? దీనికి ఇంకొకటి ఏంటంటే మురళీ గారు, 2 సంవత్సరాలు కరోనాకు వెళ్ళిపోయింది. హ్మ్. ఆ తర్వాత రాజకీయ అనిశ్చితి, రాజకీయ యుద్ధం నెలకొన్నది. హ్మ్. దాంతోపాటు రాష్ట్రంలో ప్రతి 3 నెలలకు ఒకసారి బై ఎలక్షన్స్ రావడం జరిగింది. హ్మ్. అటు కోడ్లు రావడం, ఎన్నికల కోడ్లు రావడం, హ్మ్. అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోవడం. హ్మ్. ఆ బై ఎలక్షన్స్లోనే అన్ని పార్టీలు తలమూకలై ఉండడం కూడా ఇంకా అనుకున్నటువంటి స్థాయిలో నేను ఒక గ్రూప్ అవును. వన్ నేను ఎందుకు అధికారిగా అడుగుతున్నానంటే యాజ్ యూజువల్‌గా మీరు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశారు. కానీ ఒక పార్లమెంట్ సభ్యుడిగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కేంద్రంలో నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో గానీ, చేయాల్సిన అభివృద్ధి విషయంలో గానీ, మీరు చొరవ తీసుకొని ఏం చేశారనేది నా ప్రశ్న. అది అంటే ఇక్కడ కూడా గమనించాల్సింది ఏంటంటే మురళి గారు, నేను ఒప్పుకుంటున్నాను. హ్మ్. ఒక మాజీ గ్రూప్ వన్ అధికారిగా, హ్మ్. విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిగా హ్మ్. నేను ఎన్నో అనుకున్నాను. హ్మ్. ఎంపీగా గెలిచిన తర్వాత పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్నే కాదు, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ, హ్మ్. సంక్షేమ పథకాలు కానీ హ్మ్. అద్భుతంగా తయారు చేయాలి అని చెప్పేసి నేను కలలు కన్నాను. హ్మ్. కానీ అనుకున్న స్థాయిలో నేను చేయలేకపోయాను. హ్మ్. కారణాలు ఏ ఉండొచ్చు. హ్మ్. అనుకున్న స్థాయిలో నేను చేయలేకపోయాను. ఎందుకు? 1, 2 సంవత్సరాలు కరోనా రావడం, 2 కేంద్ర ప్రభుత్వంతో యుద్ధ వాతావరణం ఉండడం, 3 ప్రతి 3 నెలలకి 4 నెలలకి బై ఎలక్షన్స్ రావడం, హ్మ్. 4 1 ఇయర్ ముందే ఎలక్షన్స్ రావడం. హ్మ్. సో ఇవన్నింటి వల్ల మీరన్నట్లు ఒక పిహెచ్డి హోల్డర్గా, ఒక గ్రూప్ వన్ అధికారిగా, విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిగా నేను అనుకున్నటువంటి లక్ష్యాలను, నేను చేయాలి అనుకున్నటువంటి పనులను అనుకున్న స్థాయిలో చేయలేదు కాబట్టే నాకు తృప్తి లేదు. రైట్ అన్న. దానికంటే ముందు బీఆర్ఎస్‌లో సిట్టింగ్ ఎంపీగా గెలిచి కాంగ్రెస్‌లోకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? మళ్ళీ కాంగ్రెస్ నుండి బీజేపీకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అంటే వాస్తవం చెప్పాలంటే నేను ఇందాక చెప్పాను. హ్మ్. నేను ఒక మాజీ గ్రూప్ వన్ అధికారిగా, పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిగా, హ్మ్. నేను ఏ లక్ష్యాల కోసం నేను 19 సంవత్సరాల నా ఉద్యోగాన్ని వదులుకొని వచ్చానో, ఎంపీగా ఆ లక్ష్యాలని చేయడంలో నేను ఫెయిల్ అయ్యాను. హ్మ్. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేంద్రీకృత విధానాలని అవలంబించేది. అంటే కేంద్రీకృత విధానాలంటే ఒక ఎంపీకి మంచి చేయడానికి కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండేది కాదు. బీఆర్ఎస్‌లో లేకుండా. బీఆర్ ఇది ఎమ్మెల్యే సెంట్రిక్ పార్టీ. హ్మ్. సో ఒక ఎంపీ, సరే మిగతా పార్టీలు ఎట్లా ఉన్నాయనేటటువంటిది పక్కకు పెడితే, ఒక ఎంపీ స్వేచ్ఛగా, స్వాతంత్రంగా క్యాడర్కి ఏదన్నా చేయాలన్నా, హ్మ్. ఏదన్నా రిప్రజెంటేషన్ పేదవాళ్ళ నుండి తీసుకొని వాళ్ళకేది చేయాలన్నా, హ్మ్. కలెక్టర్ తోటి రివ్యూ పెట్టి చేయాలన్నా హ్మ్. స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండేది కావు బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీలో. అందుకే కేంద్రీకృత విధానాలు. హ్మ్. సో కేంద్రీకృత విధానాలు నాకు నచ్చలేదు. హ్మ్. నా స్వేచ్ఛ స్వాతంత్రంగా నేను ఏదైతే లక్ష్యం కోసం నేను రాజీనామా చేసి వచ్చినో, హ్మ్. ఆ పని చేసేటటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం నాకు లేనప్పుడు హ్మ్. టీఆర్ఎస్ పార్టీలో నేను ఎందుకు ఉండాలి ఓకే. అనేటటువంటి ఆలోచన వచ్చింది. దాంతోపాటు కొన్ని నిర్ణయాలు నాకు నచ్చలేదు. హ్మ్. కొన్ని నిర్ణయాలు కేసీఆర్ నిర్ణయాలా? పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాలు హ్మ్. నాకు నచ్చలేదు. హ్మ్. కాబట్టి నేను స్పష్టంగా పార్టీ అధిష్టానానికి నేను కొన్ని సూచనలు చేశాను. దాన్ని వాళ్ళు అంగీకరించలేదు. హ్మ్. ఇంకా నా మాటలకు నాకు స్వేచ్ఛా స్వాతంత్రాలు లేనప్పుడు, నా మాటకు విలువ లేనప్పుడు, నేను అనుకున్నటువంటి లక్ష్యాలు, ఏ లక్ష్యం కోసం అయితే నేను 19 సంవత్సరాల సర్వీస్ని రాజీనామా చేసి వచ్చినానో, ఆ లక్ష్యాలు నెరవేరినప్పుడు నేను ఎందుకు టీఆర్ఎస్ పార్టీలో ఉండాలి అనేటటువంటి ఆలోచన నా మనసులో వచ్చింది. ఆ సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానము నన్ను సంప్రదించింది. హ్మ్. నేనేమనుకున్నాను, అరే కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుంది, హ్మ్. ప్రజాస్వామ్యాన్ని పాటిస్తుంది అని చెప్పి నేనేదో కలల్లో ఉన్నాను. కలవలో అంటే నిజం కాదా అది? నేను అదే చెప్తున్నాను కదా, నేను సిట్టింగ్ ఎంపీగా హ్మ్.
అప్పటికే పెట్టుబడిదారుడైనటువంటి వివేక్ డబ్బులతో ఎవరినైనా ప్రభావితం చేసేటటువంటి వ్యక్తి కాంగ్రెస్లో ఉన్నాడు ఎమ్మెల్యేగా. నేనేదో ఎంపీనవుతాను, ఎమ్మెల్యేనవుతాను అని ఆశించి నేను కాంగ్రెస్లోకి రాలేదు. నాకు టీఆర్ఎస్లో ఉన్నటువంటి కేంద్రీకృత విధానాలు నచ్చకపోవడం వల్ల, స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకపోవడం వల్ల, ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలు, ఈ సామాజిక న్యాయం, ఈ గౌరవము కాంగ్రెస్లో ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఊహించుకున్నాను. ఓకే. ఊహించుకుని రేవంత్ రెడ్డి గారి ఊహించుకోవడం అంటే మీకు తెలియలేదా నిజంగా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం కానీ సామాజిక న్యాయం కానీ ఉంటుందా లేదా అనే ఒక ఆలోచన మీరు చేయలేదా? అంటే జనరల్గా ఏమనుకుంటున్నామంటే మురళి గారు, జనరల్గా కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరైనా ఏమనుకుంటారు, రే చాలా మాటలు చెప్తారు కదా, ఇది ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేస్తుంది, సామాజిక న్యాయాన్ని పాటిస్తుంది, దళిత నాయకులను హక్కున చేర్చుకుంటుంది అని చెప్పి ఏదైతే మనం థియరీ మాట్లాడుకుంటున్నామో నిజం కాదా? ఆ థియరీ నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత 2 నెలల 25 రోజులకు నాకు తెలిసింది. ఏమని? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నేను సిట్టింగ్ ఎంపీగా, కనీసం సిట్టింగ్ ఎంపీగా సరే నేను టికెట్ ఆశించలేదు. నేను ఏ పార్టీలోనైనా సరే టికెట్ ఆశించి వెళ్ళలేదు, నా స్వార్థం కోసం వెళ్ళలేదు, అధికారం కోసం వెళ్ళలేదు. నా 19 సంవత్సరాల అధికారాన్ని వదులుకొని వచ్చాను కదా మురళి గారు. నాకు అధికారం కావాలి అనుకుంటే చాలా మంది రాజకీయ నాయకులు లేదా సమాజం నుంచి రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు చెప్పే మాట ఇదే, రాజకీయాల్లోకి రావడం అనేది మేము అధికారంలోకి రావడం కోసం కాదు, పదవుల కోసం రావడం కోసం కాదు, పదవుల కోసం కాదు, మేము సమాజ సేవ కోసమే వస్తున్నామని. కానీ అల్టిమేట్గా సామాజిక సేవ చేయడానికి పదవులు అవసరం లేదు, పార్టీలు అవసరం లేదు, కానీ పదవి ద్వారానే మరింత సేవ చేయాలనే కదా రాజకీయాల్లోకి వచ్చేది. అలాంటప్పుడు పదవుల కోసం కాదని ఎలా చెప్తారు? ఎలా చెప్తానంటే, ఉదాహరణకి నేను రాజకీయాల్లోకి వస్తానని చెప్పి ఏ పార్టీ దగ్గరికి వెళ్ళలేదు. నేను అందుకే చెప్తున్నాను, నేను రాజకీయాల్లో యాదృచ్ఛికంగా వచ్చినటువంటి వ్యక్తిని, ప్రణాళికబద్ధంగా వచ్చినటువంటి వ్యక్తిని కాదు. నాకు అప్పటికే చాలా బ్రహ్మాండమైనటువంటి జీవితం, గౌరవప్రదమైనటువంటి జీవితం, మంచి కుటుంబం, మంచి సమాజం. కాబట్టి ఆ రోజు కూడా నేను రాజకీయాల్లోకి వస్తానని చెప్పి ఏ పార్టీ డోర్ని కూడా టచ్ చేసినటువంటి వ్యక్తిని కాదు. టిఆర్ఎస్ నా దగ్గరికి వచ్చింది, నన్ను సంప్రదించింది స్వామి గౌడ్రు ద్వారా. కాంగ్రెస్ నన్ను సంప్రదించింది. కాబట్టి ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా సరే నేను పదవుల కోసం వచ్చినట్లయితే అధికార పార్టీ కాంగ్రెస్లో ఉన్నాను. ఎంపీగా కేంద్రీకృత విధానాలు, టిఆర్ఎస్ కేంద్రీకృత విధానాలు నచ్చకపోవడం వల్ల సామాజిక న్యాయం కాంగ్రెస్లో ఉంటుందని కాంగ్రెస్లో వచ్చినాను. ఒకవేళ నిజంగా దాంట్లో సామాజిక న్యాయం కాంగ్రెస్లో ఉంటుందని వచ్చారా, కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి వచ్చారా? ఒక తిమింగలం లాంటి వివేక్, వేల కోట్లతో ఉన్నటువంటి వివేక్, అధిష్టానం ఆయన చేతిలో ఉన్నదనేటటువంటిది తెలిసినటువంటి వ్యక్తిగా వివేక్ కొడుకుకి వివేక్ టికెట్ ప్రయత్నం చేస్తున్నాడు. అది కాంగ్రెస్ అధిష్టానం ఓకే చెప్పిందని బయట మాట్లాడుకున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా నాతో మాట్లాడిన సమయంలో టికెట్ రాదు, టికెట్ ఇవ్వలేము అని చెప్పిన తర్వాత నేను టికెట్ కోసం రావట్లేదు, పదవుల కోసం రావట్లేదు అని చెప్పి పదవి కోసం నేను కాంగ్రెస్లోకి వెళ్ళలేదు. సిద్ధాంతపరంగా సామాజిక న్యాయం ఉంటుంది, ప్రజాస్వామ్యం ఉంటుంది, గౌరవం ఉంటుందని వెళ్ళాను తప్ప ఒక తిమింగలం లాంటి వేల కోట్లు ఉన్నటువంటి వివేకు కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఆయన కొడుకుకి టికెట్ అష్యూరెన్స్ తీసుకున్నాడు అని తెలిసినటువంటి ఒక మేధావి, అంటే మినిమం ఒక పిహెచ్డి హోల్డర్గా, ఒక గ్రూప్ 1 అధికారిగా ఆ మాత్రం అంచనా లేకుండా నేను కాంగ్రెస్లోకి ఎందుకు జాయిన్ అవుతాను? రైట్ అన్న. కాంగ్రెస్ నుంచి బీజేపీకి ఎందుకు వెళ్ళారు? ఇది చాలా మంచి క్వశ్చన్ మురళి గారు. ఒక సిట్టింగ్ ఎంపీగా నేను కాంగ్రెస్లోకి జాయిన్ అయిన తర్వాత ఆ 2 నెలల 25 రోజులు ఒక 30 సంవత్సరాలకు కావలసినటువంటి అవమానాన్ని, అవహేళనకు గురయ్యాను నేను కాంగ్రెస్ పార్టీలోనా? కాంగ్రెస్ పార్టీలో. ఎంత దారుణం అంటే, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, నేను సిట్టింగ్ ఎంపీని,
టికెట్ వివేక్ కొడుకుకి డిక్లేర్ అయింది. డిక్లేర్ అయిన తర్వాత పెద్దపల్లి సమీక్ష సమావేశం పెట్టుకున్నాడు. ఉమ్, మరి పెద్దపల్లి సమీక్ష సమావేశం పెట్టుకున్నప్పుడు ఒక సిట్టింగ్ ఎంపీగా, నేను అక్కడ సిట్టింగ్ ఎంపీ, నాకు అక్కడ ఒక క్యాడర్ ఉంటుంది, కనీసము ఆ సమీక్ష సమావేశానికి నన్ను ఆహ్వానించలేదు. నంబర్ 1. నంబర్ 2, తుక్కుగూడలో ఒక మీటింగ్ జరిగింది. ఉమ్, నేను పెద్దపల్లి పార్లమెంట్ సిట్టింగ్ ఎంపీని, ఉమ్, కాంగ్రెస్లో ఉన్నాను, ఉమ్, అక్కడ ఆహ్వానించలేదు. ఆ తర్వాత టికెట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలందరూ కలిసి అభ్యర్థితో కలిసి ఒక మీడియా సమావేశం పెట్టుకున్నారు. దానికి నాకు సమాచారం లేదు, ఆహ్వానం లేదు. గాంధీ భవన్లో జరిగేటటువంటి సమావేశాలకి నాకు ఆహ్వానం లేదు. అంటే ఏంటి? పొమ్మని పొగబెట్టు, బయటికి వెళ్ళిపో, పొమ్మని పొగబెట్టినట్టే కదా. నేను పదవుల కోసం వచ్చినోన్నైతే ఉమ్. నేను బయటికి వచ్చేటప్పుడు నాకు చాలా పదవులు ఆఫర్ చేసినారు. ఎవరు ఎవరు కారణమై ఉంటారని మీ ఉద్దేశం? అంటే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు సామాజిక న్యాయం ఉండింది, ఉమ్, ఒకప్పుడు ప్రజాస్వామ్యం ఉండింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, నేను ఈ 2 నెలల 25 రోజుల్లో చూసిన దాని ప్రకారం డబ్బులున్న వాళ్ళకే ప్రాధాన్యత. అది ఒక కాంగ్రెస్ పార్టీలోనే ఉందా, ఇతర పార్టీలలో లేదా? అంటే నేను కాంగ్రెస్ పార్టీని చూశాను, టిఆర్ఎస్ పార్టీని చూశాను, ఇప్పుడు బీజేపీని చూస్తున్నాను. బీజేపీ పార్టీలో లేదా అది? ఖచ్చితంగా 100% లేదు. బీజేపీ పార్టీలో డబ్బుతో రాజకీయం చేసేటట్టయితే ఒక బండి సంజయ్ అనేటటువంటి సామాన్య కార్యకర్త కేంద్ర మంత్రి అవ్వడు. ఉమ్, ఎంతోమంది సామాన్య కార్యకర్తలు ఈరోజు నేను చూస్తున్నాను. నేను జాయిన్ అయిన తర్వాత సిట్టింగ్ ఎంపీగా జాయిన్ అయినాను. టికెట్ అడగలేదు. పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి పార్టీ సిద్ధాంతాలు. ఇంకొకటి ఏంటంటే, దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఉస్మానియాలో ఉన్నప్పుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు విద్యార్థుల సమస్యలపై నాకు చేతనైనటువంటి దాంట్లో ఉద్యమాల్లో ఉన్నాను. నేను ఇటు దళిత వర్గాలను కాపాడుకుంటే వాళ్ళ సమస్యలపై పోరాటం చేస్తూనే, నేను డిగ్రీలో 94, 97లో నిజాం కాలేజ్కి ఏబీవీపీ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. అదేంటి, మీ ఫాదర్ కమ్యూనిస్ట్ భావజాలం, మీకు కూడా కమ్యూనిస్ట్ భావజాలం ఉందని చెప్తూనే దానికి సైద్ధాంతికంగా విరోధం ఉన్నటువంటి ఏబీవీపీలో ఎలా కొనసాగారు? ఎలా కొనసాగించామంటే, ఒకటి, పేదల పక్షాన పనిచేసేటటువంటి వాదమే కమ్యూనిజం. ఉమ్, పేదల పక్షాన, అది కులాలకు అతీతంగా, జనాభా ప్రాతిపాదికన ఎస్సీ ఎస్టీలు, కొంతమంది బీసీలు, ఉమ్, ఎక్కువ జనాభా పరంగా పేదవాళ్ళు ఉంటారు కాబట్టి పేదల పక్షాన పనిచేయడం, పేదలకు న్యాయం జరగడం. ఎట్ ద సేమ్ టైం నేను ఎన్సీసీ క్యాండిడేట్. ఉమ్, దేశం అంటే నాకు ప్రేమ. నేను ఎన్సీసీలో సి సర్టిఫికేట్ గోల్డ్ మెడలిస్ట్. ఓకే. దేశం అంటే నాకు ప్రేమ. దేశం కోసం, దేశ భద్రత కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ, దానికి అక్కడ బీజేపీ అంటే ఏబీవీపీ అనేటటువంటిది బీజేపీకి అనుబంధంగా ఉంది కాబట్టి బీజేపీలో విద్యార్థి నాయకుడిగా చేశాను. అక్కడ కూడా సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాను తప్ప ఒక మతానికి నేను కట్టుబడి లేను. ఉమ్, ఈ రోజు కూడా బీజేపీని నేను చూస్తున్నాను. దురదృష్టవశత్తు బీజేపీ దళితులకు వ్యతిరేకం అనేటటువంటి ప్రచారాన్ని కాంగ్రెస్ చేసింది, కానీ అది వాస్తవం కాదు. ఉమ్, ఎందుకంటే అంబేద్కర్ని అవమానాలకు గురిచేసి 2 సార్లు ఓడించినటువంటి ఘనత కాంగ్రెస్ నాయకులది. అప్పుడు అంబేద్కర్ని ఆదుకున్నటువంటిది ఎవరు? జనసంఘ్. ఉమ్, కాబట్టి ఇక్కడ 2 వైరుధ్యాలుగా మీరు చూడకండి. ఉమ్, పార్టీ సిద్ధాంతాలు నాకు నచ్చినాయి. అప్పుడు నేను ఎన్సీసీలో ఉన్నాను కాబట్టి ఎన్సీసీ సి సర్టిఫికేట్ హోల్డర్గా, ఒక గోల్డ్ మెడలిస్ట్గా నేను ఏబీవీపీలో పనిచేశాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ విద్యార్థుల సమస్యలపై పనిచేశాను నేను. ఏబీవీపీలో ఉన్నంత మాత్రాన పేద విద్యార్థులకి సమస్యలపై పోరాటం చేయకుండా లేను. విశ్వవిద్యాలయంలోకి వచ్చినప్పుడు నా చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా అక్కడక్కడ మెస్ సమస్యలపై, అక్కడక్కడ లైబ్రరీ సమస్యలపై పనిచేసినటువంటి వ్యక్తి. రైట్ అన్న. మీరు బీఆర్ఎస్ టు కాంగ్రెస్ టు బీజేపీలోకి వచ్చారు. సరే, మీరు ఏ లక్ష్యంతోనైతే రాజకీయాల్లోకి వచ్చారో ఆ లక్ష్యం నెరవేరుతున్నాయా లేదా, లేదా వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యంగా మీరు పార్టీలు మారుతున్నారా అనే దాని పట్ల మీరు కొంత స్పష్టత అయితే ఇచ్చారు.
కానీ జనరల్ క్వశ్చన్ నేను అడిగేది, ప్రతి రాజకీయ నాయకుడు కూడా చెప్పేది, పార్టీలు మారుతున్న ప్రతిసారి ప్రజల అభిష్టం మేరకే మారుతున్నాం. నియోజకవర్గ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసమే మారుతున్నాం. ఇందులో మా వ్యక్తిగత ప్రయోజనం లేదని చెప్తుంటారు. మీరు ఒక్కరు కాదు. ఇది మీతోని ప్రారంభం కాలేదు. మీతోని ఎండ్ కాదు. ప్రస్తుతం సమకాలీన రాజకీయాలలో ఈ హవా నడుస్తూ ఉన్నది. ఓవరాల్‌గా ఈ రాజకీయ వ్యవస్థలో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒక మేధావిగా, రాజకీయ నాయకుడిగా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా. వాస్తవం. అంటే 2 రకాలు ఉంటాయి మురళీకృష్ణ గారు. పార్టీలు మారడం అనేటటువంటిది పదవులను పొందడానికి, హ్మ్. పదవులను పొంది అధికారాన్ని అనుభవించడానికి ఒకటి. హ్మ్. రెండోది కొంత లబ్ధి పొందడానికి. హ్మ్. అంటే అది పనుల రూపంలో కావచ్చు, పదవుల రూపంలో కావచ్చు. హ్మ్. మూడవది సిద్ధాంతాలు నచ్చి, అంటే ఒక పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతాలు నచ్చక ఇంకో పార్టీలకి సిద్ధాంతాలు నచ్చి వెళ్ళడం. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకి నేను సిట్టింగ్ ఎంపీగా కాంగ్రెస్లోకి వచ్చాను. టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చాను. అంటే నేను ఏ ఉద్దేశంతో కాంగ్రెస్లోకి వచ్చాను అనేటటువంటిది దయచేసి గమనించాలి. హ్మ్. తిమింగలం లాంటి 1000 కోట్లు ఉన్నటువంటి వివేక్ గారు కాంగ్రెస్లో అప్పటికే ఎమ్మెల్యే. హ్మ్. వాళ్ళన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే. కేంద్రంలో అంటే ఢిల్లీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. సామాజిక వర్గం ఒకటి, వాళ్ళ కుటుంబానికి అత్యంత సన్నిహితులు. హ్మ్. రైట్. అప్పటికే ఆయన కొడుకు కోసం పెద్దపల్లి టికెట్ ఆశిస్తున్నాడు. సరే, ఇది మీరు వ్యక్తిగతంగా ఇదివరకు వివరించారు. సరే, మీరు ఎందుకు మారాల్సొచ్చింది? ఎందుకు మారారు? అనేది క్లారిటీ వచ్చింది. మీరు జనరల్గా అడుగుతున్నారు. ఇన్ జనరలీ ఇది ఇప్పుడు చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది నాయకులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నం చేస్తూ టెక్నికల్ ఇష్యూస్ వల్ల చేరలేకపోవడం వల్ల అది కోర్టులో కూడా ఇప్పుడు అది ఆ కేసులు వినిపిస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తారు Correct. వాళ్ళ మీద యాక్షన్ కోసం. ఇదివరకు పార్టీలు మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ప్రజల వైపు నుంచి నా ప్రశ్న ఏంటంటే, మీరు ఒక పార్టీలో ఉన్నప్పుడే మేము ఓటేసాం. మీరు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి అందులోకి వచ్చారు కాబట్టి మేము ఓటేసాం. ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నిస్తారని, ప్రభుత్వంలో ఉంటే పని చేస్తారని. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు 2 ఉన్నాయి మురళీకృష్ణ గారు. ఒకటి, ఖచ్చితంగా ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేటటువంటిది ఒకటి ఉన్నది. ఉమ్, అంటే పార్టీలు మారడాన్ని నిరోధించి చట్టపరంగా డిస్క్వాలిఫై చేసేటటువంటి చట్టం ఒకటి ఉన్నది. ఉమ్, మీ ప్రశ్నతో నేను ఏకీభవిస్తున్నాను. ఉమ్, కానీ ఏ రాజకీయ నాయకుడిని పార్టీలు మారినటువంటి వ్యక్తులను విమర్శించేటటువంటి హక్కు నాకు లేదు. ఉమ్, ఎందుకంటే ఒక పార్టీలో కొంతమందికి అవమానం జరగవచ్చు, ఇంకొంతమంది కొన్ని రాజకీయ ప్రయోజనాలు ఆశించి పార్టీలు మారచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ చట్టం అనేటటువంటిది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడు ఏమైపోతుంది, ఈ పార్టీలు మారేటటువంటి విధానాన్ని నిరోధిస్తుంది. ఉమ్, నిజంగా ఒక నాయకుడు, నా వ్యక్తిగత అభిప్రాయం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పార్టీ మారాలి అనుకుంటే ఒక పార్టీ సింబల్ మీద నేను గెలిచి ఇంకో పార్టీకి మారడం అనేటటువంటిది ఖచ్చితంగా నేను ఒప్పుకోను. నేను ఎందుకు అడుగుతున్నా అంటే అన్న ఈ ప్రశ్న, ప్రతిపక్షంలో కూర్చుండబెట్టినప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ బాధ్యత, ఎక్కువ బరువు వీళ్ళ మీద ఉంటుంది. కారణం ఏంటంటే, ప్రభుత్వం తన కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఎక్కడ అలసత్వం వహించినా, ఎక్కడ వాళ్ళు ఏమాత్రం చెయ్యట్లేదు అనిపించినా ప్రజలంతా ప్రతిపక్షం వైపు చూస్తారు. ఎస్, మా వాయిస్గా వీళ్ళు ఉన్నారని చెప్పేసి. అలాంటి ప్రతిపక్షం బలహీనపడ్డప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి ఏ విధంగా ఎవరు తీసుకొస్తారు? ఎవరు ప్రశ్నిస్తారు? వీళ్ళు ఒకటైనప్పుడు అంతిమంగా జరిగే నష్టం ప్రజలకే కదా. దీనికి ఏ రకంగా మనం న్యాయం చేయొచ్చు అంటే, ఒకటి చట్టపరమైనటువంటి అంశాలు. ఉమ్, అంటే ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ మీద ఎమ్మెల్యే, ఎంపీ అయ్యి ఉమ్, ఇంకో పార్టీలో, సరే అది వాళ్ళకి జరిగినటువంటి అవమానం అందామా, లేదా ఏదైనా స్వార్థం కోసం అందామా, లేదా మీరు అన్నట్లు అందరు చెప్పేటటువంటి నియోజకవర్గ అభివృద్ధి అనుకుందామా, ఇవన్నీ పక్కకు పెడితే
చట్టం అనేటటువంటిది చాలా స్పష్టంగా ఆ చట్టాన్ని చేయాల్సింది ఎవరు? లేదు, ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు టీఆర్ఎస్ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఉమ్. ఇప్పుడు వాళ్ళ మీద ఏదో హైకోర్టు, సుప్రీంకోర్టులో ఏదో కేసులు సుప్రీంకోర్టులో జరుగుతా కేసు ఉన్నాయి. నడుస్తాం. ఓకే, ఇక్కడ ఒక తీర్పు వచ్చిందంటే ఉమ్. కానీ ఖచ్చితంగా అంటే న్యాయం అనేటటువంటిది లేట్ అవ్వచ్చు, ఉమ్. కానీ చట్టం తన పని తను చేసుకోపోతుంది. అక్కడ డిస్క్వాలిఫై అయితే ఉమ్. నెక్స్ట్ బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రజలది. ఉమ్. ఇక్కడ డిస్క్వాలిఫై అయినా లేదా రాజీనామా చేసినా ఏదైనా కావచ్చు. ఒకటి చట్టం ద్వారా నిరోధించడం, ఉమ్. రెండోది ప్రజాక్షేత్రంలో ప్రజలే బుద్ధి చెప్పడం. ఉమ్. నేనేం చెప్తున్నానంటే ప్రజలకు ఏం విజ్ఞప్తి చేస్తున్నాను, నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఉమ్. మనం ఒక పార్టీలో గెలిచినప్పుడు ఇంకో పార్టీలో వెళ్ళే ముందు రాజీనామా చేసి వెళ్ళాలి. ఉమ్. ప్రజలు హర్షిస్తారు. ఉమ్. మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళు, నువ్వు ఆ పార్టీ మీద గెలువు, అప్పుడు నిన్ను నాయకుడిగా సమాజం ఒప్పుకుంటుంది, చట్టం ఒప్పుకుంటుంది. కాబట్టి నేను వ్యక్తిగతంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రజాక్షేత్రంలో ప్రజలు ఏ నాయకుడైతే ప్రజల కోసం వచ్చాడని భావిస్తున్నారో, ఏ నాయకుడైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావిస్తారో, ప్రజలు నిర్ణయించాల్సినటువంటి బాధ్యత ప్రజలపై ఉంది. ఏ నాయకుడైతే అవకాశవాదంతో వస్తాడో, ఆస్తులను సంపాదించుకోవడానికి వస్తాడో, అధికారం కోసం వస్తాడో, ఆ నాయకులకు బుద్ధి చెప్పాల్సినటువంటి ఇది ప్రజలే. కాబట్టి నిర్ణయం అనేటటువంటిది ప్రజలపై ఉంటుందని చెప్పి నేను చాలా బలంగా నమ్మేటటువంటి వ్యక్తిని. ఓకే, రైట్ అన్న. ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి పోరాటం తర్వాత వర్గీకరణ ఉద్యమం అనేది సక్సెస్ అయిందని అనుకుంటున్నాం. ఆ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాసనసభలో, శాసన మండలిలో ఆమోదం తెలిపింది. అది గెజిట్ రావాల్సింది. ఈ నేపథ్యంలో పర్సంటేజ్ మరింత పెరగాలని కృష్ణమాదిగ అంటున్నారు. అసలు మాకు వాళ్లకు వీళ్ళకంటే ఎక్కువ మాకి మరింత అన్యాయం జరిగిందని నేతకాండలు అంటున్నారు. ఆ సామాజిక వర్గం నుంచి ఎదిగిన మీరు, ఓ పార్లమెంటు సభ్యులుగా పనిచేసిన మీరు దీన్ని ఎలా చూస్తారు? సంక్షేమ రాష్ట్రంలో అంటే ఏ ప్రభుత్వం అయితే ప్రజల సంక్షేమం కోసం మనస్ఫూర్తిగా పనిచేస్తుందో ఆ ప్రభుత్వము ప్రజా సమస్యలను, అది బీసీలకు సంబంధించినటువంటి కులగణన కావచ్చు, ఉమ్. లేదా ఎస్సీలకు సంబంధించినటువంటి వర్గీకరణ అవ్వచ్చు, ఈ సమస్యను పరిష్కరించాలి అంటే మానవతా కోణంలో ఆలోచించి ఈ సమస్య పరిష్కరించబడాలి, సామాజిక న్యాయం అందరికీ అందాలి అనేటటువంటి లక్ష్యంతో చేయడం ఒకటి. ఉమ్. రెండోది రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఉమ్. సమస్యను పరిష్కరించడం రెండు. ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాన్ని మనస్ఫూర్తిగా మానవతా దృక్పథంతో దళితుల మీద ప్రేమతో చేయలేదు. ఉమ్. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఆగమేఘాల మీద దళితులను ఒక ఓటు బ్యాంక్గా చూస్తూ 3వ తారీఖు రోజు షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ని 4వ తారీఖు రోజు ఆగమేఘాల మీద అసెంబ్లీలో ఆమోదించడమే దీనికి నిదర్శనం. ఉమ్. నిజంగా ఈ సమస్యను నువ్వు పరిష్కరించాలి అంటే ఉమ్. షమీమ్ అఖ్తర్ గారు ఏదైతే ఏకసభ్య కమిషన్ ఉందో ఈ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించింది. ఉమ్. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి దళితుల్లో వివిధ కులాల్లో ఉన్నటువంటి వారి యొక్క వినతులని, విజ్ఞప్తులను స్వీకరించింది. ఉమ్. స్వీకరించిన తర్వాత ఒక రిపోర్ట్ ఇచ్చింది. అది ఏం రిపోర్ట్ ఇచ్చింది అనేటటువంటిది దేవుడికి తెలుసు. ఆ రిపోర్ట్ ఎవరికి ఇచ్చిందో కూడా మనకు తెలియదు. సరే, ప్రభుత్వానికి ఇచ్చింది. సబ్ కమిటీ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం అయ్యుంటే నిజంగా ఈ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించాలి మానవతా కోణంతో, మానవతా దృక్పథంతో అనేటటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండుంటే అసెంబ్లీలో పెట్టి చర్చించేది. కనీసం ఒక 2 రోజుల, ఒక 3 రోజుల పెట్టినట్టున్నారు. అసెంబ్లీ చర్చ జరగలేదు. ఎవరికి కాపీలు ఇవ్వలేదు. చర్చ జరగలేదు. ఏదో తూతు మంత్రం, తుమ్మకాయ మంత్రం లాగా ఆగమేఘాల మీద ఒకరిద్దరు మాట్లాడారు, చాలా గొప్పది అది ఇది అని చెప్పేశారు. సీఎం గారికి కృతజ్ఞతలు తెలిపారు తప్ప ఈ రిపోర్ట్లో ఏముంది, ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, ఈ రిపోర్టుకు సంబంధించి మార్పులు చేర్పులు ఏమన్నా చేయాల్సి ఉందా అని ఎక్కడ చర్చ జరిగింది? సామాజిక కోణంలో పనిచేస్తున్నటువంటి ఏ మేధావులను పిలిచినారు? ఏ సైట్లో ఆ కాపీ పెట్టినారు? సో కాబట్టి నిజంగా నువ్వు ప్రేమతో
ఈ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించుదాము అని ఉంటేనేమో అలా చేసేవాడివి. ఇది రాజకీయ కోణంలో మేము చేశాం కదా అని చెప్పేసి చేశావు. ఇది సుప్రీంకోర్టు మార్గనిర్దేశాలకు విరుద్ధం. అసలు రిపోర్ట్ ఫస్ట్ తప్పుల తడక. రెండోది, కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ నివేదిక అనేటటువంటిది ఇదొక కుట్రలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది మాల పెట్టుబడిదారులకు తలొగ్గి వాళ్ళ ప్రభావంతో కొన్ని వర్గాలకు, ఆ వర్గాలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేటటువంటి విధంగా ఉంది. కాబట్టే దీన్ని ఒక నేతకాని బిడ్డగా, నేతకాని మహర్ బిడ్డగా, ఒక సుప్రీంకోర్టు న్యాయవాదిగా, ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా, ఒక గ్రూప్ 1 అధికారిగా దీన్ని తగలబెట్టాల్సిందే. వాస్తవం చెప్పాలంటే ఏదైతే బీసీ అబద్ధాలతో ఉన్నటువంటి కుట్రపూరితమైనటువంటి బీసీ గణని తగలబెట్టారో, కులగణని తగలబెట్టారో, ఇది కూడా తగలబెట్టడానికే తప్ప అటు మాదిగ జాతికి కానీ, ఇటు నేతకాని మహర్ జాతికి కానీ, లేదా ఇంక కొన్ని మాల ఉపకులాలకు అన్యాయం జరిగింది, మాదిగ ఉపకులాలకు ఏ విధంగా జరిగింది మీకు అన్యాయం? మీ దగ్గర ఏమైనా లెక్కలు ఉన్నాయా? ఇప్పుడు మురళి గారు, మీరు కొంచెం క్షుణ్ణంగా ఆలోచించండి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, మార్గనిర్దేశకాలు, ఎంపరికల్ డేటా, క్వాంటిటేటివ్ అంటే నీకు డేటా రావాలి, వాళ్ళ యొక్క సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ పరిస్థితులు కూడా నీకు రావాలి, రైట్? దాని ప్రకారము ఏం చేసింది ప్రభుత్వము? అంతకుముందు వర్గీకరణకు సంబంధించి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి అని 4 భాగాలుగా వర్గీకరణ జరిగింది. ఆ సమయంలో కొంత 4 సంవత్సరాలు అమలయ్యింది, కొంతమందికి ప్రయోజనం చేకూరింది. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి వాళ్ళ మేధస్సును గురించి మాట్లాడుతున్నారు. 4 గ్రూపులు ఉన్నాయి, ఇప్పుడు 3 గ్రూపులు ఉన్నాయి. గ్రూప్ 1లో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనకబడ్డ, పట్టించుకొని షెడ్యూల్ కులాలు, అంటే ఇక అట్టడుగునున్నటువంటి దీనమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి కులాలు. రెండవది గ్రూప్ 2లో మధ్యస్థంగా లబ్ధి పొందినటువంటి షెడ్యూల్ కులాలు. మూడవది మెరుగైన ప్రయోజనం పొందినటువంటి షెడ్యూల్ కులాలు. ఇది వాళ్ళు కేటగిరైజేషన్ చేసారు. ఓకే, ఒప్పుకుందాం. సో వీళ్ళకి గ్రూప్ 1లో 15 కులాలు, గ్రూప్ 2లో 18 కులాలు, గ్రూప్ 3లో 26 కులాలు. దాని ప్రకారం రిజర్వేషన్లు గ్రూప్ 1కి 1%, గ్రూప్ 2కి 9%, గ్రూప్ 3కి 5% ఇచ్చారు, రైట్? మీరు నెక్స్ట్ పేజీకి వద్దాం. గ్రూప్ 1లో 15 కులాలు ఉన్నాయి. ఓకే. అంటే ఏంటి? అట్టడుగు స్థాయిలో ఎలాంటి ఫలితాలు పొందని షెడ్యూల్ కులాలు, అభివృద్ధి చెందని కులాలు అన్నాం. దీంట్లోకి ఎవరిని తీసుకొచ్చావు? అంతకుముందు మాల ఉపకులాలలో, అంటే సి కేటగిరీలో మాల ఉపకులాలలో అత్యంత అభివృద్ధి చెందిన, విద్యాపరంగా, సామాజిక పరంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా అత్యంత అభివృద్ధి చెందినటువంటి 2 మాల ఉపకులాలను తీసుకొచ్చి ఇక్కడ వేసినవి. ఏంటవి? పంబాల, మన్నె. ఇది గ్రూప్ ఏ. ఎంత? 1,71,000. వాళ్ళు అభివృద్ధి చెంది ఉన్నారా? చూసుకోండి. గంటా చక్రపాణి కుటుంబంలోనే ఓ 20 మంది పైగా ఉద్యోగులు ఉన్నారంట. గంటా చక్రపాణి వాళ్ళదే కులం పంబాల, గద్దర్ గారిది మన్నె కులం. ఓకే. సో వీళ్ళందరూ కూడా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. మరి ఒకవైపు అత్యంత నీచమైనటువంటి పరిస్థితుల్లో బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళ గ్రూప్లోకి అప్పుడు సి కేటగిరీలో ఉన్నటువంటి అన్ని రకాలుగా ప్రయోజనాలు పొందినటువంటి మన్నే పంబాలను తీసుకొచ్చి నువ్వు గొర్రెల మందలో తోడెల్లి తోలినట్టు కాదా? జింకల సమూహంలో పులులను తోలినట్టు కాదా? అంటే 1,70,000 వచ్చారు. ఈ 1,70,000లో పంబాల వాళ్ళు 931, మన్నె వాళ్ళు 29,000. అంటే ఏంటి? 30,000. అంటే 1,71,000 మైనస్ 30,000, 1,40,000. 1,40,000 అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల అవకాశాలన్నింటినీ నువ్వు తీసుకుపోవడానికి అది కదా ఇక్కడ వేసిండు. ఇది వివేక్ కుట్ర కాదా? ఇది మాల మేధావుల కుట్ర కాదా? ఇది మాల రాజకీయ నాయకులు చేసినటువంటి కుట్ర కాదా?
మురళి గారు ఆలోచించండి. అత్యంత విద్యాపరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి జాతులైనటువంటి మన్నే పంబాల కులాలలో, అంటే అంతకుముందు ఎస్సీసీలో ఉన్నటువంటి కేటగిరైజ్ ఎస్సీసీలో ఉన్నటువంటి కులాలను వీటికి తీసుకొచ్చి 1,40,000 బలహీనుల యొక్క అవకాశాలను నువ్వు మింగేయడానికి కాదా? నంబర్ 1. నంబర్ 2, ఈరోజు మహర్ వాళ్ళు నేత కాని వాళ్ళే మహర్ సర్టిఫికేట్ చేసుకుంటారు. సిర్పూర్ కాగజ్ నగర్ ప్రాంతం, ఓకే, ఆ తర్వాత ఆసిఫాబాద్ ప్రాంతం. మహర్ అంటే మాల సామాజిక వర్గం కదా? కాదు, తప్పు. దయచేసి సమాజంలో ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా గమనించాలి, విద్యార్థులు, ఉద్యోగులు కూడా గమనించాలి. మహర్ అనేటటువంటిది మాల సామాజిక వర్గం కాదు. మహర్ అనేటటువంటిది నేత కాని సామాజిక వర్గం. ఉదాహరణకు రేపు నేను సర్టిఫికెట్లతో చూపెడతాను. అంటే ఉత్తరాదిలో మహర్ అంటే మాల సామాజిక వర్గం అని తప్పు. ఇదే మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు కుట్ర ఫలితంగా నేతకాని జాతి యొక్క సంఖ్యను తగ్గించడం కోసం వాళ్ళు మహర్ మాల ఒక్కటే అని అంటారు. కానీ కాదు, మహర్ మాలలు ఎప్పుడు పిల్లనిచ్చుకునేటటువంటి పరిస్థితి లేదు. ఉదాహరణకి వెంకటేష్ నేత బోర్లకుంట, నేను నేతకాని. వెంకటేష్ నేత బోర్కుటే, ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో మహర్ సర్టిఫికేట్ తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ నేతకాని ఇవ్వట్లేదు. ఈ మాల వాళ్ళు చేసినటువంటి కుట్రనే అది కూడా. 40,000 నుండి 50,000 మంది నేతకానీలు మాల సర్టిఫికేట్తో చలమని అవుతున్నారు ఆ ప్రాంతంలో. అంటే నేను ఎప్పుడు కుల రాజకీయాల గురించి నేను మాట్లాడలేదు. కాకపోతే నేతకాని జాతికి అన్యాయం జరుగుతున్నటువంటి సమయంలో అందరు వచ్చి ఈ సమస్యలను నా దగ్గర చెప్తున్నారు కాబట్టి నాకు అర్థమైంది, లేకపోతే నాకు కూడా తెలిసేది. ఓకే, కాబట్టి మహరు 31,000. ఓకే, స్వతహాగా నేతకానీలు 1,33,000. అంటే దాదాపు 1,65,000 ఏ గ్రూప్లో వేశారు? గ్రూప్ 3లో వేశారు. ఈరోజు సరే ఈ రిపోర్ట్ అందాం, ఇది తప్పుల తడక రిపోర్టు. 10 లక్షలకు పైగా ఆదిలాబాద్ నుండి మొదలుకుంటే ఖమ్మం వరకు గోదావరి పరిసర ప్రాంతాల్లో, పరివాహక ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో 10 లక్షల పైగా విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సామాజికంగా, ఆర్థికంగా కడు దయనీయమైనటువంటి పేదరికంలో, గుడిసెల్లో శ్రామికులుగా, వ్యవసాయ కూలీలుగా జీవనం గడుపుతున్నటువంటి జాతి నేతకాని మహర్ జాతి. అది 1,65,000 ఉంది. అంటే ఈ 1,65,000 అవకాశాలను కూడా ఈ మాల సామాజిక వర్గం వాళ్ళు మింగేయాలనేటటువంటి కుట్రలో భాగంగానే వివేక్ చేసినటువంటి కుట్ర కాదా ఇది? మాల మేధావులు చేసినటువంటి కుట్ర కాదా? మాల రాజకీయ నాయకులు చేసినటువంటి కుట్ర కాదా? నిజంగా ఇదే వివేక్కి నేతకాని మీద ప్రేమ ఉంటే ఆయన కొడుకుని నేతకాని వాళ్ళకి ప్రత్యేకంగా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని వివేక్ వెంకటస్వామి గారు, అది రాజకీయ లబ్ధి కోసం. ఇది ఏ రకంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వర్గీకరణ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఆగమేఘాల మీద తప్పుల తడకగా ఆమోదించిందో, ఈ వివేక్ అనేటటువంటి వ్యక్తి ఆయన కొడుకుని ఎంపీగా గెలిపించడం కోసం. ఎందుకంటే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో 7 ఎమ్మెల్యే సెగ్మెంట్లో దాదాపు 3 లక్షలకు పైగా, అంటే 2,80,000 ఓటర్లు నేతకాని మహర్ ఓటర్లు ఉన్నారు. వాళ్ళ ఓట్ల కోసం సీఎం గారు ఓట్ల కోసం ఎన్నికల ప్రచార సభలో ధర్మాపురిలో సీఎం గారు మాట్లాడారు, నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని. రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడు. దాన్ని వివేక్ గారు అసెంబ్లీలో ప్రస్తావించారు. నేతకానీలు తెలంగాణ రాష్ట్రంలో నేతకాని మహర్లు దళితుల్లో అతిపెద్ద 3వ దళిత జాతి. అంటే మాల మాదిగల తరువాత జనాభా పరంగా అతిపెద్ద జాతి నేతకాని జాతి. దీనికి ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలి అని చెప్పేసి నువ్వు మాట్లాడావు. అంటే ఏంటి? జనాభా అత్యధికంగా ఉన్నట్టే కదా. కాబట్టి నువ్వు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు 1,33,000 నేతకానీల జనాభా, 33,000 మహర్ల జనాభా కలుపుకుంటే 1,65,000 జనాభా వస్తుంది కదా. దానికి కొన్ని ఇంకా
బలహీనమైనటువంటి జాతులు కొన్ని ఉన్నాయి. గోసంగి ఉమ్, 23,000, ఉమ్, బ్యాగర 9,672, ఉమ్, హోలియా 8,482, మిథులయ్య వారు 3,018. వీళ్ళందరినీ కలుపుకుంటే 2,09,000 వస్తుంది. నువ్వు 1,71,000కి గ్రూప్ 1 ఏర్పాటు చేసినప్పుడు, ఒక గ్రూపు 1,71,000 ఏర్పాటు చేసినప్పుడు మురళి గారు అనొచ్చు. గ్రూప్ 1లో 1,70,000 తోటి ఒక గ్రూప్ 1 ఏర్పాటు చేశారు. ఉమ్, నేనేమంటున్నాను, ఏదైతే గ్రూప్ 3లో ఉమ్, అత్యంత బలమైన ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అత్యంత బలమైనటువంటి గ్రూప్ 3లో నేతకాని మహర్లను చేర్చారు. ఉమ్, నేతకానీలు వీళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు లెక్క ప్రకారమే తీసుకుందాం. ఉమ్, నేతకానీల యొక్క జనాభా 1,33,072, ఉమ్, మహర్ల జనాభా 31,938. అంటే ఈ 1,31,000, 31,000 కలిపితే 1,65,010. ఉమ్. దీనికి తోడు నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు విద్యార్థులు. ఏమని? ఏమని, మేము ఆత్మహత్య చేసుకుంటాం మేము గ్రూప్ 3లో ఉంటే. ఉమ్, దాంట్లో గోసంగి వాళ్ళు నాకు కాల్ చేశారు, ఉమ్, 23,031 ఉన్నారు. బ్యాగర వాళ్ళు నాకు కాల్ చేశారు, 9,672 ఉన్నారు. హౌలియా దాసరి వాళ్ళు నాకు ఫోన్ చేశారు, 8,482 ఉన్నారు. మిథులయ్య వారు ఉన్నారు, 3,101. అంటే 1,65,000+. ఇది కలిపితే దాదాపు 2,00,000 పైచీలకు వస్తుంది. ఓకే. నేనేమంటున్నాను, వీళ్ళంతా మాల సామాజిక వర్గం చేరినటువంటి సి గ్రూప్ లో ఉన్నారా? సి గ్రూప్లో ఉన్నారు. ఓకే. సో నేనేమంటున్నాను, ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము నువ్వు గ్రూప్ 1 బలహీనమైనటువంటి వాళ్ళు, గ్రూప్ 2 మధ్య రకంగా ఉన్నటువంటి కులాలు, గ్రూప్ 3 ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందినటువంటి కులాలని అన్నావు కదా, వాస్తవంగా అది విరుద్ధం కదా. కాబట్టి ఈ 2,09,000ని సపరేట్ గ్రూప్గా ఎందుకు క్రియేట్ చేయడానికి మాట్లాడతలేవు మిస్టర్ వివేక్? ఏంటి నీ స్వార్థం? ఏంటి నీ కుట్ర? దళిత ద్రోహిగా మిగిలిపోవాలనేటటువంటి ఆలోచనతో ఉన్నావా? వెరీ క్లియర్, దీనికి సమాధానం చెప్పు. గ్రూప్ 1లో బలహీనంగా ఉన్నటువంటి కులాల మధ్య తీసుకెళ్లి అభివృద్ధి చెందినటువంటి మన్నే పంబాల కులాలని గ్రూప్ 1లో ఇస్తావు. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, సామాజికంగా శ్రామికులుగా బతుకుతున్నటువంటి నేతకాన్ని మహర్లను, గోసంగి వాళ్ళను, బ్యాగర వాళ్ళను, హోలియదాసరి వాళ్ళను, మిథులయ్య వాళ్ళని నీతోటి పెట్టుకుంటావు. అంటే ఏంటి? అక్కడ ఉన్నటువంటి మాల ఉపకులాలకు సంబంధించినటువంటి మన్నే పంబాల వాళ్ళేమో వాళ్ళ అవకాశాలను తినాలా? ఇక్కడ 2,00,000 పైచిలుకున్నటువంటి నేతకాని, మహర్, ఇతర కులాల యొక్క ప్రయోజనాలను మాల వాళ్ళే మింగేయాలి. ఇది ఏ న్యాయం? కాబట్టి దయచేసి సమాజంలో ఉన్నటువంటి మాల మేధావులారా, మాల ఉద్యోగులారా, మాల విద్యార్థులారా, దయచేసి ఆలోచించండి. ఇది చాలా తప్పు, మీరు చేస్తున్నటువంటిది అన్యాయం. మీరు ఆలోచించండి, దీనికి సమాధానం చెప్పండి. అప్పుడు ఏదైతే ఏ, బి, సి, డి అని 4 వర్గాలు ఉండేనో, ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎందుకు చేయట్లేదు? ఏర్పాటు చేయండి. అంటే దీని వెనకాల మొత్తం మీరు ప్రధానంగా ఆరోపిస్తున్నది వివేక్ వెంకటస్వామి గారి గురించి. ఖచ్చితంగా మీ దగ్గర ఏం ఆధారం ఉందని తనపైన ఇదే ఆధారం, ఆరోపణలు చేస్తున్నారు? ఇదే ఆధారం. అది చేసింది ప్రభుత్వం, కమిషన్ కదా. కమిషన్ చేసింది, ప్రభుత్వానికి ఇచ్చింది. కమిషన్ ఏం చేసిందో, ఎలా చేసిందో అనేటటువంటి దానికి ఆధారం లేదు. సబ్ కమిటీకి వచ్చింది. సబ్ కమిటీలో ఏదైనా జరగచ్చు. ఒకవేళ అది జరగకపోతే కమిటీలో వివేక్ వెంకటస్వామి లేడు కదా, ప్రభావం చేయగలిగేటటువంటి శక్తి ఉంది. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి మెడలు వంచి వాళ్ళకు అనుకూలంగా చేసుకునేటటువంటి శక్తి మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామికి ఉంది, లేదా? అంటే దీన్ని ఓవరాల్ గా మీరు చెప్పేదంతా ఇదంతా దీని వెనకాల వివేక్ వెంకటస్వామి ఉన్నాడని వివేక్ వెంకటస్వామితో పాటు ఢిల్లీలో కూర్చున్నటువంటి కొంతమంది మాల మేధావుల హస్తం కూడా ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లోనే కూర్చొని ఉన్నారు కదా ఆ మాల మేధావులు వచ్చి. ఓ సిడబ్ల్యూసి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు. రేవంత్ రెడ్డి గారికి తెలియదా? గంట చక్రపాణి గురించి తెలియదా? వాళ్ళ రేవంత్ రెడ్డి గారు కనుక్కోమనండి, ముఖ్యమంత్రి గారిని గంట చక్రపాణి గురించి వాళ్ళ ఇంట్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో కనుక్కోమనండి. పంబాల మన్నే
సామాజిక వర్గంలో ఎంతమంది ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎంతమంది ఉన్నారో కనుక్కోమనండి. మరి దీని పట్ల మీ డిమాండ్ ఏంటి ఇప్పుడు? 3 డిమాండ్లు ఏం ఉన్నాయి. కోరుకుంటున్నారు? ఒకటి, నేత కాని మాల మాదిగల తర్వాత అతి పెద్ద జనాభా కలిగినటువంటి షెడ్యూల్ కులం కాబట్టి ఉమ్, దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక గ్రూప్ను ఏర్పాటు చేసి ఉమ్, జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వండి అంటున్నారు. రిజర్వేషన్ శాతం ఇవ్వండి. దీంట్లో ఈ గ్రూప్లో అవసరం అనుకుంటే గోసంగి వాళ్ళని, బ్యాగర వాళ్ళని, హాలియదాసరి వాళ్ళని, మిథులయ్య వారిని కలుపుకోండి, 2 లక్షలు అవుతుంది. ఓకే. నువ్వు 1,71,000 గ్రూప్ 1 ఏర్పాటు చేసినప్పుడు ఉమ్, 2,65,000 ప్లస్ ఈ కొన్ని కులాలు కలుపుకుంటే 2 లక్షల పైచీలకు వచ్చినప్పుడు నువ్వు ఇంకొక గ్రూప్ ఏర్పాటు చేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు అంటున్నాను. ఉమ్, కాబట్టి అది ఎప్పుడు జరగాలి? జీవో రాకముందే జరగాలి. ఉమ్, జీవోను కూడా ఆగమేఘాల మీద తీసుకొచ్చేటటువంటి ప్రణాళిక జరుగుతుంది. ఉమ్, కానీ న్యాయపరంగా అది నిలబడదు అనేటటువంటి అంశం వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఉమ్, నంబర్ 1. ఉమ్, నంబర్ 2, గ్రూప్ 1లో ఉన్నటువంటి అది బలహీనుల గ్రూప్. ఉమ్, ఆ బలహీనుల గ్రూప్ 1లో బలవంతులు అయినటువంటి మన్నే పంబాల దాన్ని దాంట్లోకి తీసేయాలి. ఉమ్, అప్పుడు వాళ్ళకి సామాజిక న్యాయం జరుగుతుంది. ఉమ్, నంబర్ 3, మాదిగలకి జనాభా ప్రాతిపాదికన మాదిగ సోదరులకు జరిగినటువంటి అన్యాయం ఏదైతుందో ఈ మాలల కుట్రలో మళ్ళొకసారి మాదిగలను బరిపరుశులు చేయడానికి 15 లక్షలు ఉన్నటువంటి జనాభాకి 5% ఇచ్చినప్పుడు 2వ తరగతి స్టూడెంట్ కూడా చెప్తాడు కదా, 15 లక్షలు ఉన్నప్పుడు 15 లక్షలు ఉన్నటువంటి మాదిగ ఉపకులాలకు 5% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు, 5% మాల ఉపకులాలకు 5% ఇచ్చినప్పుడు 32 లక్షలు ఉన్నటువంటి మాదిగ ఉపకులాలకు ఎంత పర్సెంటేజ్ రావాలి? ఉమ్, 15 లక్షలు 5% మాల ఉపకులాలు, ఉమ్. 30 లక్షలు మాదిగ ఉపకులాలు, 30 లక్షలు. ఈ విషయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఒక విషయం చెప్తున్నాడు. 15 లక్షలు కాదు, అది మిగతా వర్గాలు, మిగతా ఉపకులాలను కలుపుకొని 17 లక్షల పై చిలుకు ఉన్నారు కాబట్టి వాళ్ళకి 5% ఇచ్చామని. సరే, ఆయనకే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు దీంట్లో 17,71,682, ఉమ్, మాలలు 15,27,143. ఉమ్, ఈ లెక్క ప్రకారమేది కదా. ఉమ్, ఓకే, 17 లక్షలకి 5% ఇచ్చినావు బై. ఉమ్, వెరీ సింపుల్. నువ్వు అంత మేధావి కదా, ఉమ్, రైట్? 17 లక్షలకి 5% ఇచ్చినావు, ఉమ్, రైట్? 32 లక్షలకి ఎంత ఇవ్వాలి? నంబర్ 1. నంబర్ 2, ఈ 17 లక్షల నుండి 2 లక్షలు బయటకు వస్తున్నాం కదా. ఉమ్, 17 లక్షలలో నుండి నువ్వు ఏదైతే గ్రూప్ 3లో మాల కొన్ని కులాలు బలమైనటువంటి కులాలు పులుల్లాగా మింగేస్తారు. ఉమ్, ఇప్పుడు నేను చెప్పినటువంటి మహరు, నేతకాని, గోసంగి, బ్యాగర, హోలియదాసరి, మిథులయ్య వారు 2,09,000. ఉమ్, ఈ 2,09,000 బయటకు వచ్చేసేసి ఒక సపరేట్ గ్రూప్ ఏర్పాటు చేయండి. మీరు నిజంగా సామాజిక న్యాయాన్ని కోరుకుంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు దళిత ద్రోహులుగా మిగలకూడదు అనుకుంటే ఒక గ్రూప్ ఏర్పాటు చేయండి. గ్రూప్ 1లో పులుల్ లాంటి, తోడేళ్ల లాంటి, మన్నే, పంబాల వాళ్ళని వేరే గ్రూప్లు దీంట్లో ఈ గ్రూప్లోకి తీసుకురండి. ఓకే, మీ డిమాండ్లు ఇవి. ఒకవేళ ప్రభుత్వం పట్టించుకోకపోతే, ప్రభుత్వం చేయకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఖచ్చితంగా ఈరోజు ఉపకులాలకు జరిగినటువంటి అన్యాయం మీద ఒక సామాజిక ఉద్యమకారుడు కేవలం దళితుల హక్కుల కోసమే కాదు, ఉమ్, అంటే దళితులు మేజర్గా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు దళితుల్లో అత్యధిక అవమానాలకు గురైపోయి సామాజిక అసమానతలకు, అవహేళనలకు గురై ఉన్నారు. కాబట్టి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉమ్, సమాజంలో జరుగుతున్నటువంటి ఇతర అంశాలపై కూడా ఉద్యమం చేస్తున్నాడు. చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు, వికలాంగుల హక్కుల కోసం పోరాడి వాళ్ళకు పెన్షన్స్ ఇప్పిస్తుండు. పెన్షన్స్ ఎవరు తీసుకొచ్చిండ్రు? మందకృష్ణ మాదిగ గారు తీసుకొచ్చినటువంటి భిక్ష. చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్లు ఎవరు? మందకృష్ణ మాదిగ గారు. బీసీలకు ఎక్కడ అన్యాయం జరుగుతూ ఉంటే ఎంఆర్పిఎస్ వాళ్ళకి అండగా నిలబడతా ఉంది. బ్రాహ్మణులకు ఏమన్నా అన్యాయం జరుగుతూ ఉంటే బ్రాహ్మణులకు అండగా నిలబడతా ఉంది. వైశ్యులకు ఏమన్నా అండగా నిలబడితే వైశ్యులకు అండగా నిలబడుతుంది. కాబట్టే 1,00,000 డప్పులు 1,000 గొంతులు ఒక సాంస్కృతిక ప్రపంచంలోనే ఒక గొప్ప సాంస్కృతిక ప్రదర్శనను తీసుకున్నటువంటి మందకృష్ణ గారికి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరు నిలబడ్డారు కదా. బ్రాహ్మణ పరిషత్ సన్మానం చేసి డప్పులు కొట్టింది కదా.
వైశ్య కమ్యూనిటీ డప్పులు కొట్టింది కదా, రెడ్డి కమ్యూనిటీ సన్మాన సభ మద్దతు ప్రకటించింది కదా. సో అలాంటి వ్యక్తి మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఉపకులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేం ప్రశ్నిస్తూ ఉంటే, మేం మీడియా సమావేశాలు పెట్టి చెప్తా ఉంటే మాకు మద్దతు ప్రకటించిండు. కాబట్టి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేమందరము ఉపకులాలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇటు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి, అటు న్యాయపరంగా ఏ రకంగా ఎదుర్కోవాలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తాము. ఎందుకంటే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ కుట్ర కాంగ్రెస్ పతనానికే దారితీయాలి. లేదంటే జీవో రాకంటే ముందే మార్పులు చేర్పులు చేసి ఏ సామాజిక వర్గానికైతే అన్యాయం జరిగిందో ఆ సామాజిక వర్గానికి న్యాయం చేసేటటువంటి విధంగా మేము ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. అది ధర్నాలు అందామా, సమావేశాలు అందామా, చర్చలు అందామా. ఆ తర్వాత ఒక ఆజానుభావుడు, మానవతావాది, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము సమన్వయం చేసుకొని భవిష్యత్ కార్యాచరణ, ఒకవేళ చేయకపోతే కాంగ్రెస్ పతనం ఖాయమనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మురళి. ఓకే అన్న, సామాజిక న్యాయం ఎజెండాగా సమాన పంపిణీ జరిగి సమాజం రావాలని కోరుకునే వాళ్ళుగా మీకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ మురళీకృష్ణ గారు. దాదాపు నేను ఇప్పటి వరకు ఏ టీవీ చర్చల్లో, ఏ ఇంటర్వ్యూలో కూడా నేను ఒక గ్రూప్ 1 అధికారిగా నేను ఏం చేశాను, ఆ తర్వాత ఒక ట్రస్ట్ పెట్టి 2007లో గ్రూప్ 1 అధికారి అయిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఐఆర్ఎస్ అధికారులతో అందరినీ సమన్వయం చేసుకొని ఒక ట్రస్ట్ ద్వారా ఏ రకంగా వివిధ ప్రాంతాల్లో విద్యార్థులకు సంబంధించి, అదేవిధంగా మెడికల్ క్యాంపులకు సంబంధించి ఏ రకంగా నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నానో ఇప్పటి వరకు ఏ టీవీలో కూడా నేను బహిర్గతం చేయలేదు. కాబట్టి నా గురించి కొన్ని అంశాలు ఈ సమాజానికి చెప్పేటటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకించి మురళీకృష్ణ గారికి, సోదరుడు మురళీకృష్ణ గారికి, అదేవిధంగా సిగ్నేచర్ స్టూడియో యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.